తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనేటటువంటిది ఒక సామెత ఉంటుంది. ఆ రకంగా తన రాజకీయ చతురతను ప్రదర్శించి ఢిల్లీ పెద్దల్ని కూడా దారికి తీసుకొని వచ్చి గత కొద్ది రోజులుగా ముఖ్యంగా మెట్రో రైలుకు సంబంధించినటువంటి రుణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు మీద ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మెట్రో రైలుకు సంబంధించినటువంటి రుణాలని అన్నిటినీ ఏ రకంగా పొందొచ్చు అనేటటువంటి దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితోని ముఖ్యమంత్రి అదేవిధంగా కిషన్ రెడ్డి గారితో భేటీ అయ్యి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిగినాయని మాత్రం చెప్పొచ్చు. చూసినరా 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అవసరాల విషయంలో ఎక్కడికైనా అవసరమైతే ఒక మెట్టు కిందికి దిగైనా పనిచేసి అనుకున్నది సాధించడంలో మాత్రం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సఫలమైందని మాత్రం చెప్పొచ్చు. చూడండి ఒకసారి, కలిసి కదిలారు కిషన్ రెడ్డితో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిపిన సీఎం రేవంత్ రెడ్డి. కలిసిన సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని అయితే కలవడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రుణంపై చర్చించేందుకు అపాయింట్మెంట్ తీసుకున్న కిషన్ రెడ్డి 2 గంటల పాటు సాగిన సమావేశం కష్టపడి జపాన్ రుణం సాధించామన్న సీఎం కేంద్ర సంస్థ రుణం బదిలీ ఆపేసిందని వెల్లడి. చర్చలు సానుకూలమన్న సీఎం రేవంత్ నేడు పట్టణాభివృద్ధి మంత్రి ఖట్టర్తో భేటీ. నేటి భేటీకి కూడా ఇద్దరు కలిసి హాజరు. రుణం 2వ దశపై స్పష్టతకు అవకాశం. చూడొచ్చు, ఇటీవల మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ మెట్రో మొదటి పేజ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకున్నది. దానికి సంబంధించి కొంత ఇండియన్ రైల్వే కార్పొరేషన్ నుంచి లోను ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కొంత మోకాలు అడ్డం పెట్టి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసినా కానీ ముఖ్యమంత్రి తన చాతుర్యంతో, తన చాకచక్యంతో, తన రాజకీయ తెలివితేటలతోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మీరు ఇక్కడ నుంచి మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దమ్ముంటే మీరు కేంద్ర మంత్రితోని నేను ఢిల్లీకి వస్తున్నా, 3 రోజులు అక్కడనే ఉంటా, తాడో పేడో తెలుసుకుంటా, మీరు కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రితోని అపాయింట్మెంట్ ఇప్పించండి, ఇద్దరం పోయి కలుద్దాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడదామని చెప్పడంతో కిషన్ రెడ్డి గారు కూడా ఇంకా ఏది చేయలేని పరిస్థితుల్లో అంతిమంగా ఒప్పుకొని నిన్న కేంద్ర మంత్రితోని అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రితో కలిసి స్వయంగా వెళ్ళి దాదాపు 2 గంటల పాటు భేటీ చేసి తెలంగాణకు రావాల్సినటువంటి వాటి మీద అయితే సానుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. చూడొచ్చు, తెలంగాణ రాజకీయాల్లో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ మెట్రో రుణం బదిలీపై కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమస్యపై కలసికట్టుగా కదిలారు. సోమవారం రాత్రి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో దాదాపు 2 గంటల పాటు సమావేశం అయ్యారు. ఈ సమావేశం అపాయింట్మెంట్ కూడా సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి తీసుకున్నారు. మొత్తం మీద సమావేశం సానుకూలంగా సాగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెట్రో రుణం బదిలీ, 2వ దశ విస్తరణ, ఈ 2 అంశాలపై ఇద్దరు నేతలు మంగళవారం పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం కానున్నారు. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యల మీద కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కూడా ఈరోజు కలవబోతున్నారంట. మనం చూస్తుంటే గతంలో ఆయన ఫామ్ హౌస్ పటేల్ ఉండే, ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే ఆయన పోయి పారిపోయి ఫామ్ హౌస్లో వండుకుంటుండే, ఎద్దేమంటే తెడ్డేమంటే అట్లా ఉండే. కానీ ఈరోజు చూడు, ఈ ముఖ్యమంత్రి గారు అన్ని పక్కన పెట్టి
ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అవసరమైతే ఒక మెట్టు దిగి తెలంగాణ ప్రయోజనాలను అయితే కాపాడుతున్నాడని మాత్రం చెప్పవచ్చు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను స్వాధీనం చేసుకోవడంలో కీలకమైన కొత్త రుణం మంజూరుపై మంగళవారం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయంట. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆపేశారని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి ఖాతాలో జమ అయిన 13,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా నిలిపివేశారని గత గురువారం సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టును ఆపే సంస్కృతికి బీజేపీకి లేదని కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీకి తాను కూడా వస్తానని కిషన్ రెడ్డి బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి కేంద్ర మంత్రులను అయితే కలవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రుల్ని కలిసి ఆదిలాబాద్లో కొత్తగా ఏర్పాటు తలపెట్టినటువంటి విమానాశ్రయానికి సంబంధించినటువంటి దాని మీద కూడా చర్చలు జరిగినాయంట. 1900 ఎకరాల్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, ఇందులో 1500 ఎకరాలు ఎయిర్ ఫోర్స్కు, 400 ఎకరాలు పౌర విమానయాన సేవలకంట. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్తో సీఎం రేవంత్ భేటీ, ఎయిర్పోర్టులో అన్ని వసతులు కల్పించాలని విజ్ఞప్తి అంట. రామగుండం యూరియాను తెలంగాణకే ఇవ్వండి, 2 మెగా లేదర్ పార్కులను మంజూరు చేయండి, కేంద్ర మంత్రి గోయల్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ. ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరూ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి నయా పైసని కూడా వదలకుండా ఈరోజు రాబట్టుకునే విధంగా కార్యాచరణ చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఇది ఒక నాయకునికి చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంలో మనకు సహకరించని ప్రభుత్వం ఉన్నా కానీ, మన ఆపోజిట్ పక్షానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నా కానీ, ప్రజల యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మాత్రం చెప్పొచ్చు.